హాయ్ అండి. ఆహ్, ఏదైతే ఈరోజు ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసుకున్నారు వైసీపీకి సంబంధించి. ఆహ్, దానికైతే మన జగన్మోహన్ రెడ్డి అయితే వచ్చి దాని గురించి మాట్లాడినప్పుడు నాకు కొంచెం నవ్వుగా అనిపించింది. అంటే నవ్వొచ్చింది నాకైతే అని చెప్పేది. అందులోనూ ఒక మాట అన్న తర్వాత ఇంకా నవ్వొచ్చింది. ఆ వీడియో మీకైతే ఉంటుంది చూడండి. మన కాపీరైట్ కారణంగా అయితే మనమైతే పోస్ట్ చేయట్లేదు గానీ ఆ వీడియో. అక్కడేం జరిగిందంటే తెలిసిందే మనకి ఇప్పుడు వైసీపీలో ఇంతకుముందు ఎవరైతే అగ్రెసివ్‌గా ఉన్న వాళ్ళందరూ గూడా జైలు పాలవుతా ఉన్నారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్‌ని లేకుంటే చంద్రబాబుని, లోకేష్‌ని ఎవరైతే టార్గెట్ చేసి కొంచెం ఓవర్‌గా మాట్లాడారో వాళ్ళందరూ గూడా జైలు పాలైతే అవుతా ఉన్నారు. అందులోనే స్పెషల్‌గా వంశీ చూసారు గదా! రీసెంట్‌గా ఎలా అయిపోయాడో. చనిపోతాడా అన్నట్టు విధంగా అయితే కనిపిస్తా ఉన్నాడు అతను చూస్తుంటే అతని ఆరోగ్య పరిస్థితి. అలాంటి స్థాయిలో ఆయనైతే జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడుతూ ఒక కేసులో బెయిలొస్తే ఇంకో కేసు పెడుతున్నారు. అలా 11 కేసులు పెట్టారన్నారు. ఆ మాట అన్న తర్వాత చూసే వాళ్ళకేమనిపిస్తది? 11 సీట్లొచ్చినియి. ఇది ఎక్కువ అది ఈ నడుమ ట్రోల్ అవుతా ఉంది. మళ్ళీ ఆయన 11 కేసులంటంటూ వంశీ మీద 11 కేసులు పెట్టారనైతే చెప్పుకొచ్చేసరికి అక్కడ నవ్వొచ్చింది. అది పక్కన పెట్టేస్తే కేసు మీద కేసు. ఆహ్, హ్మ్. చంద్రబాబు నాయుడు జైల్‌లో ఉన్నప్పుడు కూడా కేసు మీద కేసు, రిమాండ్ మీద రిమాండ్‌లయితే వస్తూనే ఉన్నాయి. అది కామన్. మనం ఏం చేయలేం. ఒకళ్ళ మీద కక్ష సాధింపు ఉన్నప్పుడు అతని మీద పాత కేసులు కూడా బయటకు తోడి మరీ కేసు మీద కేసయితే బనాయిస్తా ఉంటారు. అలానే పోసాని మురళీకృష్ణ మీదన చూసాం. రాష్ట్రం మొత్తం తిప్పారు గదా! అలానే వంశీని కూడా అలానే తిప్పారు. ఆహ్, అలానే కేసు మీద కేసు పెడతారు. ప్రస్తుతానైతే ఆరోగ్యం ఆహ్, బాగాలేని కారణంగా అయితే అతనికైతే బెయిలొచ్చింది. ఎందుకంటే ఇంకా సీరియస్‌గా ఉందనైతే బెయిలయితే వచ్చింది ప్రస్తుతానికి. చూద్దాం మరి మళ్ళీ బెయిల్ రద్దవుతుందా?